హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రియానందాల. So finally after 2 years I am going to India. సో మేము రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయినాం. ఇదే సమారా రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి యెక్తెరిన్బర్గ్కి మాకు ట్రైన్ ఉంది. యెక్తెరిన్బర్గ్ కూడా ఒక స్టేట్ రష్యాలో. సో మేము సమారా నుంచి యెక్తెరిన్బర్గ్కి వెళ్తున్నాం. రైల్వే స్టేషన్ మొత్తం ఎంటీ ఉంది, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ట్రైన్ కాబట్టి. ఫాస్ట్గా చెక్కింగ్ అంతా కంప్లీట్ చేసుకొని కింద ట్రైన్ దగ్గరికి వెళ్ళిపోయినాము. ఈ లగేజ్ మోయడమే పెద్ద టాస్క్ అయిపోయింది మాకు. పాస్పోర్ట్ చెకింగ్ వెరిఫికేషన్ మొత్తం చేస్తుంది. తిను మాతో ట్రైన్లోనే ఉంటుంది. అన్ని బెడ్షీట్స్ అవన్నీ ఇస్తుంది అనమాట. మా అందరికీ స్లీపర్ పైనే దొరికింది, కింద అస్సలు దొరకలేదు. ఇంకా ఇక్కడ ఒక రష్యన్ ఫ్యామిలీ ఉండే, వాళ్ళు మమ్మల్ని కిందికి పిలిచి కూర్చోబెట్టుకున్నారు. నువ్వేనా తోటమాలి? ఆఫ్టర్ 7 hours మేము ఊఫా రీచ్ అయినాం. ఊఫా కూడా ఒక స్టేట్ అన్నమాట. ½ an hour to 45 minutes తర్వాత మా ట్రైన్ స్టార్ట్ అయింది. మార్నింగ్ తెచ్చుకున్న ఫుడ్ తినేసి పడుకున్నాం. మార్నింగ్ 8:30 నుంచి 9 వరకు మేము యెక్తెరిన్బర్గ్ రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయినాం. సో ఇదే యెక్తెరిన్బర్గ్ రైల్వే స్టేషన్. మేము రూమ్స్ కోసం వెతుకుతున్నాం. అన్ని ప్రైజెస్ ఎక్కువ చూపిస్తుంది. దగ్గరలో బర్గర్ కింగ్ ఉంటే అక్కడ వెళ్ళి కూర్చున్నాం. అయితే అప్పుడు ఒక అతను వచ్చి iPhone 16 Proనో 16 Pro Max 30,000కి ఇస్తా, తీసుకుంటారా అని చెప్పి అడుగుతుండు. ఇలాంటివన్నీ నమ్మకం. అబ్రాడ్లో ఇవన్నీ కామన్. మీరు ఎప్పుడైనా కొంటే ఒరిజినల్స్ అలా డిస్కషన్స్ పెట్టి ఎవరితో అబ్రాడ్ నమ్మి కొన్నారంటే పక్క బోల్తా పడుతుంది. పక్కా గ్యారెంటీ. ఆఫ్టర్ 24 hours ఆఫ్ ట్రైన్ జర్నీ హోటల్స్ అన్నీ ఎక్కువ రేట్ ఉన్నాయి కాబట్టి మేము రూమ్స్ కోసం వెతుకుతున్నాం. లగేజ్ అక్కడ పెట్టేసి ఫ్రెష్ అయ్యి బయట సిటీ తిరిగేసి వద్దాము అని చెప్పి
మాకు ఇక్కడ ఒక హాస్టల్ కనిపించింది, ఎగ్జాక్ట్ రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఉంది. మేము ఇక్కడ వెళ్ళి సబ్మిట్ చేసినాం అనమాట మా లగేజ్ మొత్తం. రూమ్స్లో లగేజ్ పెట్టి మేము ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయినాము. సో మేము ఫాస్ట్గా రెడీ అయిపోయి సిటీని చూద్దామని చెప్పి బయటకు వచ్చినాం. మేము ఒక పార్క్ అయితే వెళ్ళినాము. ఆ పార్క్ రూట్ మ్యాప్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. All of it. వెజ్జా వెజిటేరియన్ కష్టాలు. మేము హాస్టల్కి వెళ్ళి లగేజ్ తీసుకొని ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. మధ్యలో ఈ ట్రాఫిక్ ఒకటి. ఎక్కడ ఆఫ్టర్ నాకు 2 years. నీకు ఎన్ని ఇయర్స్? 9 months. After 9 months, guys. ది ఎకత్రిన్బర్గ్ ఎయిర్పోర్ట్. మాకు ఇంకో 2 hours ఫ్లైట్ ఉంది. 2 hours 3 hours 3 hours అప్రాక్స్ 3 hours తర్వాత ఫ్లైట్. ఫైనలీ వీఆర్ కమింగ్ టు ఇండియా. వాయపు లగేజ్ మోయడమే పెద్ద టాస్క్ రా బాబు అంటే దాంట్లో ఉన్న సామాన్లన్నీ బయటకు తీసి మరీ చెక్ చేస్తారు. ఈ చెక్ ఇన్ కూడా కంప్లీట్ చేసుకొని డ్యూటీ ఫ్రీ జోన్కి అయితే వెళ్ళిపోయినాము.
ఎయిర్పోర్ట్ సరుకు. అసలు ఇవి చిన్నప్పుడు ఎంతమంది తెచ్చేవాళ్ళు. ఇదే మేము వెళ్ళబోయే ఫ్లైట్, ఎయిర్ అరేబియా. ఆల్రెడీ నాకు సమారా నుంచి డైరెక్ట్ ఫ్లైట్ ఉండే, అది ఇరాన్ ఇజ్రాయెల్ వార్ వల్ల క్యాన్సిల్ అయిపోయింది. ఇది కూడా ఇంకా బోర్డింగ్ స్టార్ట్ చేయకపోయేసరికి ఫుల్ కన్ఫ్యూజన్. ఫ్లైట్ ఉందో, క్యాన్సిల్ అయిందా, డిలే అయిందా అని చెప్పి ఎట్లాస్ట్ బోర్డింగ్ స్టార్ట్ చేసిర్రు. సో ఫైనల్లీ మేమైతే ఇండియా వెళ్ళిపోతున్నాం. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యి ల్యాండ్ అయ్యేంత వరకు భయపడుతూనే ఉన్నాము, ఎందుకంటే ఎయిర్ ఇండియా ఫ్లైట్ అది గుర్తొచ్చి. సో ఫైనల్లీ మేమైతే షార్జా ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయినాం. ఇదే షార్జా ఎయిర్పోర్ట్. ఇక్కడ ఏదైనా తిందామన్నా కానీ మా దగ్గర ఇంటర్నేషనల్ యాక్సెస్ ఉన్న కార్డ్స్ ఏం లేవు. నేను రష్యా నుంచి వస్తుండగా రూబుల్స్ అయితే తెచ్చుకున్నా క్యాష్లో. దాన్నే సలీం ఎక్స్చేంజ్లో కన్వర్ట్ చేయించిన దిరమ్స్ కిందికి. ఏ ప్రియా చెప్పి, చాలా కష్టపడి ఇదేం పేపరు 3 ఇలా కరెన్సీ స్లిప్ 3 దోశలు తిన్నికి ఎక్కడ చూసినా ఇండియన్సే. అసలు ఇండియాలో ఉన్నట్టే ఉంది, షార్జాలో ఉన్నట్టు అస్సలు లేదు. మేమైతే 2 దోశలు ఆర్డర్ ఇచ్చినాం ముంబై డిలైట్లో. దానికి మాకు 37 దిరమ్స్ అయింది, అంటే ఐఎన్ఆర్లో 850-860 రూపీస్ అన్నమాట. దొబ్బి తిని కన్నా ప్లేస్ ఉండాలి కదా పాప. ఆడ వెళ్ళిపోయారు, జల్దీ రా. ఎన్ని సంవత్సరాలు అయింది? 2 సంవత్సరాలు అయింది. చాలా జన్మకి చట్నీ బాగుంది. తిను తిను తిను. ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇంకో ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాము. మార్నింగ్ ఎప్పుడో 5కి దిగినాం షార్జాలో, మళ్ళీ నైట్ 10కి ఉంది. ఇన్ బిట్వీన్ మాకు 19 hours లేఓవర్ ఉండే. అసలు ఏం చేసినాము, ఎట్లా సర్వైవ్ అయినామో కూడా మాకు ఐడియా లేదు. బట్ ఒకటే హ్యాపీనెస్ ఏంది అంటే ఇండియా వెళ్తున్నాము. ఇది మా అన్నయ్య మారుతి. హైదరాబాద్ దిగగానే డైరెక్ట్ ఇమిగ్రేషన్కి వెళ్ళిపోయినాము. అక్కడ చాలా పెద్ద లైన్ ఉండే, ఆల్మోస్ట్ 40-45 minutes అయింది ఇమిగ్రేషన్కి. తర్వాత లగేజ్ దగ్గరకు వచ్చి వెతుక్కొని ఎవరి లగేజ్ వాళ్ళు తీసుకొని ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయినాము. నన్ను రిసీవ్ చేసుకోవడానికి మమ్మీ వాళ్ళు అయితే వచ్చిర్రు, కానీ ఆ క్లిప్స్ మిస్ అయినాయి. సో స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో ఇన్ ఇండియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.